హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా టేస్టీ వంట. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొర్రల అన్నం ఎలా వండాలో చూపిస్తాను. ఈ కొర్రల అన్నం షుగర్ కంట్రోల్ చేయడమే కాకుండా హెల్తీ వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను 1 గ్లాస్ కొర్రలు తీసుకున్నాను. 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని 1 గ్లాస్ కొర్రల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకొని 2 నుండి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టి పొంగు వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. పొంగు రావడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మూత తీసేసి మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా కూడా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. వాటర్ ఇంకా ఉన్నట్లయితే ఒక 10 సెకండ్స్ హై ఫ్లేమ్లో పెట్టి స్పూన్తో కలుపుకొని మళ్ళీ మంట లో ఫ్లేమ్లో పెట్టి మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఉంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత చూసారంటే రైస్ మొత్తం కూడా పొడిగా మంచిగా అవుతుంది. చూసారు కదా, రైస్ అయితే పొడిగా మంచిగా అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.